GR9 తెలుగు టీవీకి స్వాగతం. సిరిసిల్ల పట్టణంలో వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే 5th జూన్ సెలబ్రేట్ చేసినాం. అంటే వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే మన అందరికీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం అందరు క్లైమేట్ చేంజ్ చూస్తున్నాం. ఆ పోలీస్ సైడ్ నుండి ఒక జస్ట్ చిన్న దీనిలో పార్టిసిపేషన్, దీంతో మనం జనాలకి ఏంటి అంటే అవగాహన ఇవ్వాలి. దట్ మనం సైకిల్ ఉంటే సైకిల్ వాడుకోవాలి చిన్న చిన్న డిస్టెన్సెస్. జనరల్గా ఇప్పుడు సైకిల్ అలవాటు అందరికీ పోయినాయి. ఇంతకుముందు కూడా మనం ఒక డ్రగ్స్ రన్ చేసాం. అప్పుడు కూడా కొంతమంది పిల్లలకి మనం సైకిల్ గిఫ్ట్ చేసాం. సో మనం జనరలీ ఇప్పుడు మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుండి సైకిల్ ప్రమోషన్ మనం స్టార్ట్ చేస్తాం. చిన్న చిన్న పిల్లలకి ఉండొచ్చు, బయట జనాలకి ఉండొచ్చు. సో దట్ సైకిల్ వాడితే కొంచెం ట్రాన్స్పోర్ట్ ఫ్యూల్ కన్సంప్షన్ కొంచెం తగ్గిపోతుంది. మనం చేంజ్ మనం నుండి స్టార్ట్ అవుతుంది. మనం ఏంటి అంటే జస్ట్ మనం ఒక్కరు సైకిల్ వాడితే ఎంత ఫ్యూల్ తగ్గిపోతుంది. సో మనం చేంజ్ తీసుకురావాలి అంటే ఫస్ట్ మనం మన దాంట్లో చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి అంటే మనం హరితహారం ప్రోగ్రామ్, అది ప్లాంటేషన్ ఎక్కువ కంటే ఎక్కువ చేయాలి. ఎంత ప్లాంటేషన్ చేస్తే అంత మనకి మంచి ఉంటుంది. ఇప్పుడు అందరిది ఎండాకాలం చూస్తున్నారు. ఈసారి హాటెస్ట్ ఇయర్ ఇన్ ఎంటైర్ ఇండియా. లాస్ట్ 4-5 ఇయర్స్ నుండి హాటెస్ట్ మే వచ్చింది ఇప్పటివరకు. సో క్లైమేట్ కంట్రోల్ చేయాలి అంటే మనం ఎన్వైర్న్మెంట్ని చూసుకోవాలి. వాళ్ళ ఎఫర్ట్స్లో వాళ్ళ చేస్తున్నారు, మనం కూడా చేస్తాం. దానిలో కొంతమంది పిల్లలు అడిక్ట్ అవుతారు. మీరు డెఫినెట్లీ మనకి చెప్తే మనం హెల్ప్ చేస్తాము. కౌన్సిలింగ్ సైకాట్రిస్ట్ రావాలి, అది అరేంజ్ చేస్తాము. మీకోసం చెప్పాలి అంటే అమ్మ నాన్న వాళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళ ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు. గాంజా కంటే దూరం ఉంటే మీకు వెనకరా అందరు కదా వెనకరా ఇంకా సమాజ్ అన్నా అన్నా అది ఇంకో అలా కొంచెం అద్దరు సార్ సార్ మీరు అట్టుకోండి సార్ కొంచెం ముందు రండి సార్. ప్రసాద్ సార్ కొంచెం ముందు సార్. एक मिनट सर इनके सर हमें सर దగ్గర అందరు పిల్లలు ఒక్కొక్క చెట్టు తీసుకో